అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని 8వ పాఠంలో భాగంగా ముందుగా స్వరాజ్య సమరశీలి దర్శి చెంచయ్య గారి గురించి తెలుసుకుందాం. దర్శి చెంచయ్య గొప్ప దేశభక్తుడు, వృత్తిరీత్యా వ్యవసాయ శాస్త్రవేత్త. ఈయన అమెరికాలో చదువుకునే రోజుల్లో గదర్ పార్టీలో సభ్యుడయ్యారు. సాయుధ పోరాటం ద్వారానే భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుంది అని విశ్వసించాడు, గట్టిగా నమ్మాడు. ఆ పోరాటంలోనే ఆంగ్లేయులకు చిక్కి జైళ్లలో దారుణంగా హింసించబడ్డాడు. సాయుధ పోరాటంలోనే దర్శి చెంచయ్య బ్రిటిష్ వారికి చిక్కడం, వాళ్ళు ఆయన్ని కారాగారంలో బంధించి అతి కిరాతకంగా హింసించడం జరిగింది. స్వాతంత్ర్య వీరుల చరిత్రలో దర్శి చెంచయ్యది గొప్ప వీరోచిత కథ. ఆ కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాలోని కనిగిరి చెంచయ్య జన్మస్థలం. 1890వ సంవత్సరంలో ఒక నిరుపేద ఆర్యవైశ్య కుటుంబంలో చెంచయ్య పుట్టారు. బాగా చదువుకోవాలని, తహసీల్దారు ఉద్యోగం చేయాలనేది ఆయన చిన్ననాటి కోరిక. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు ఆయన కోరిక ఏంటి అంటే తహసీల్దారు ఉద్యోగం చేయాలని. తహసీల్దారు అంటే పన్నులను వసూలు చేసే అధికారి. ఈయన్నే రెవెన్యూ అధికారి అని కూడా అంటారు. ఆ క్రమంలోనే ఒంగోలులో, మద్రాసులో చదువుకున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా కూడా వెళ్ళారు. అక్కడ సెలవు రోజుల్లో కష్టపడి పనిచేస్తూ డబ్బు సంపాదిస్తూ వ్యవసాయ శాస్త్రం చదివారు. దేశభక్తుడైన బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలను బాల్యంలోనే విన్నారు చెంచయ్య. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ధారపోయాలి అన్న బిపిన్ చంద్రపాల్ మాటలు చెంచయ్యకు ఎంతగానో ప్రేరణ కలిగించాయి. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలచే ప్రభావితుడైనటువంటి చెంచయ్య స్వాతంత్ర్య పోరాటం విప్లవం ద్వారానే సఫలీకృతం అవుతుంది అని భావించాడు. దానికి తోడు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చెంచయ్యకు దేశభక్తుడైనటువంటి లాలా హరిదయాళ్ పరిచయం అయ్యారు. లాలా హరిదయాళ్ భారత విప్లవకారుడు. ఆయన మాటలు చెంచయ్యలోని స్వాతంత్ర్య దీక్షను మరింతగా రగిల్చాయి. 1913వ సంవత్సరం జూలై 15వ తేదీన సోహన్ సింగ్ భాక్నా పట్టుదలతో గదర్ పార్టీ ఆవిర్భవించింది. జూలై 15, 1913వ తేదీన ఆవిర్భవించినటువంటి గదర్ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు సోహన్ సింగ్ భాక్నా. భారత స్వాతంత్ర్యం కోసం విదేశాలలో సాగిన పోరాటంలో గదర్ పార్టీ ఏర్పాటు ఒక గొప్ప సంఘటన. చెంచయ్య గదర్ పార్టీలో సభ్యుడయ్యారు. ఆ తరువాత కత్తిసాము, బాక్సింగ్, కుస్తీలు నేర్చుకున్నారు. తుపాకీ కాల్చడంలో కూడా శిక్షణ, తర్ఫీదు పొందారు. శారీరకంగా దృఢంగా తయారై స్వాతంత్ర్య పోరాటానికి సంసిద్ధులయ్యారు. గదర్ పార్టీలో దర్శి చెంచయ్య చురుకైన కార్యకర్తగా పనిచేశారు. గదర్ పార్టీ స్థాపనా కాలంలోనే లోగస్ కాలేజీలో ఆయన వ్యవసాయ శాస్త్రంలో బిఎస్సి పూర్తి చేశారు. క్రమంగా అమెరికాలో గదర్ పార్టీ శక్తివంతమైంది. దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం ఎన్నో ఆయుధాలను సేకరించింది గదర్ పార్టీ. మొదటిగా బర్మాను ఆక్రమించాలని బయలుదేరారు గదర్ వీరులు. గదర్ పార్టీ వీరులలో ఒక భయస్థుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ రహస్యాలు చేరవేశాడు. అంటే ఒక భయస్థుడైనటువంటి గదర్ వీరుడు ఆంగ్ల ప్రభుత్వానికి గదర్ పార్టీ యొక్క
దాచదగినటువంటి ముఖ్య విషయాలని చేరవేశాడు. కాన్ఫిడెన్షియల్ సీక్రెట్స్ని చెప్పాడు. దాంతో విప్లవ వీరుల్ని పట్టుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. 1915వ సంవత్సరంలో చెంచయ్యను మిలిటరీ కోర్టులో నిలబెట్టి ప్రశ్నించారు. రహస్యాల కోసం రోజుల తరబడి చెంచయ్యని క్రూరంగా హింసించారు. గదర్ పార్టీ యొక్క ముఖ్య విషయాలను చెప్పవలసిందిగా రోజుల తరబడి చెంచయ్యను కఠినంగా వేధించారు, భయంకరంగా బాధించారు, విపరీతంగా కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, శరీరమంతా రక్తమయం చేశారు. అయినా ఆయన పెదవి విప్పలేదు. జైలు జీవితం కూడా చాలా దుర్భరం చేశారు. భరింపశక్యం కాని బాధలు పెట్టారు. డిటెన్యూగానే 4 సంవత్సరాల 6 నెలల కాలం నిర్బంధించారు. సామాజిక భద్రతకు ముప్పు తెస్తారన్న కారణంతో నిర్బంధంలో ఉంచబడినటువంటి వ్యక్తిని డిటెన్యూ అంటారు. ఆ విధంగా డిటెన్యూగానే 4.5 సంవత్సరాల పాటు దర్శి చెంచయ్యని జైలులో నిర్బంధించారు, బాధించారు, హింసించారు. చెంచయ్యలోని ధైర్యం సడలిపోయేలా చేయడానికి అనేక జైళ్లు తిప్పారు. ఢిల్లీ, కోల్కతా, లాహోర్, కన్ననూర్, ఆలీపూర్, కోయంబత్తూర్ జైళ్లలో ఉంచి ఆయన్ని దారుణంగా హింసించారు. ఎంత హింసించినా ఏ రహస్యము ఆంగ్లేయులకి దొరకలేదు. అంటే ఎంత హింస పెట్టినా, ఎంత క్రూరంగా హింసించినా కూడా దర్శి చెంచయ్య గదర్ పార్టీకి సంబంధించినటువంటి రహస్యాలను చెప్పలేదు. మనం ఒక చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోతాం. అలాంటిది దర్శి చెంచయ్యని ఆంగ్ల ప్రభుత్వం 4.5 సంవత్సరాల పాటు కారాగారంలో బంధించి పలు రకాలైనటువంటి చిత్రహింసల్ని పెట్టింది. అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం పెదవి విప్పలేదు, రహస్యాలని చెప్పలేదు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అసమానమైనటువంటి ధైర్య సాహసాలను ప్రదర్శించినటువంటి తెలుగు వీరుడు దర్శి చెంచయ్య. దర్శి చెంచయ్యను ఎంత హింసించినా కూడా ఆయన ఏ రహస్యము చెప్పకపోయేసరికి ఆంగ్లేయులకి ఏ రహస్యము దొరకలేదు. కాబట్టి చివరికి 1919లో చెంచయ్యని విడుదల చేయక తప్పలేదు. ఆ తరువాత కాలంలో మహాత్మా గాంధీజీ బోధనలతో ప్రభావితుడయ్యారు చెంచయ్య. 1940లో మద్రాసు సింసన్ కార్మిక సంఘానికి అధ్యక్షుడై కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చెంచయ్యను అరెస్టు చేసి వెల్లూరు జైలులో శిక్షించింది. జైల్లో ఉండగానే చెంచయ్య కమ్యూనిజం వైపు మారిపోయారు. కమ్యూనిజం అనేది ఒక రాజకీయ ఆర్థిక సిద్ధాంతం. వర్గ ఆర్థిక తారతమ్యాలు లేని నూతన సమాజాన్ని స్థాపించడమే కమ్యూనిజం యొక్క ముఖ్య ఆశయం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా చెంచయ్యకు జైలు శిక్షలు తప్పలేదు సరికదా, ఎటువంటి పదవి దక్కలేదు. ఆయన ఏమీ ఆశించలేదు. దర్శి చెంచయ్య జీవితమంతా నిష్కామమే. భారత స్వాతంత్ర్య పోరాటంతో పాటుగా స్త్రీ జనోద్ధరణకు, పేదరిక నిర్మూలనకు చెంచయ్య కృషి చేశారు. తన సమాజంలో మొదటి వితంతు వివాహం జరిపించారు. స్త్రీ విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేశారు చెంచయ్య. దర్శి చెంచయ్య మంచి రచయిత కూడా. ఆయన రచనల్లో బాగా ప్రాచుర్యం పొందినది నేను నా దేశం అనేటటువంటి చెంచయ్య గారి ఆత్మకథ. ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. నేను నా దేశం పేరుతో వచ్చినటువంటి చెంచయ్య గారి స్వీయ చరిత్ర దర్శి చెంచయ్య జీవితాన్ని మన కళ్ళ ముందు నిలుపుతుంది. జీవితమంతా దేశ సేవలో, ప్రజాసేవలో చరితార్థం చేసుకున్నటువంటి ఆ మహనీయుడు 1964వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన మరణించారు.
ఇప్పుడు సుధామూర్తి గారు రచించినటువంటి అమ్మమ్మ చదువు అనే కథను గురించి తెలుసుకుందాం. అప్పుడు సుధామూర్తి గారి వయస్సు 12 ఏళ్ళు. ఆమె వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గారింట్లో ఉండేది. వాళ్ళు ఉన్నది ఉత్తర కర్ణాటకలోని ఓ పల్లెటూరులో. ఇప్పట్లా అప్పుడు రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉండేవి కాదు. అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అంతగా ఉండేవి కాదు ఆ కాలంలో. ఉదయం రావాల్సినటువంటి వార్తాపత్రిక సాయంత్రానికి కానీ వచ్చేది కాదు. వారపత్రిక అంటే వీక్లీ ఒకరోజు ఆలస్యంగా వచ్చేది. బస్సు రాక కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవాళ్ళు. తపాలా అంటే పోస్టు, దినపత్రికలు, వారపత్రికలు అన్నీ కూడా బస్సులోనే వచ్చేవి. త్రివేణి ఆ రోజుల్లో ప్రఖ్యాత కన్నడ రచయిత్రి. అద్భుతంగా రాస్తుందావిడ. ఆవిడ రచన సులభంగా చాలా తేలికగా అర్థమయ్యేది. రాసిందంతా నిజమే అనిపించేది. మామూలు మనుషుల క్లిష్టమైన మానసిక సమస్యల గురించి ఆ రచయిత్రి రాసేది. చదివేందుకు భలే బాగుండేది. ఆవిడ చిన్న వయస్సులోనే పరమపదం చేరింది. అంటే ఆవిడ చిన్న వయస్సులోనే మరణించారు. కన్నడ భాషలో మంచి రచనలు చేసేటటువంటి ఒక చిన్న వయసు రచయిత్రి మరణించడం అనేది కన్నడ భాష చేసుకున్నటువంటి దురదృష్టం. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఆమె రచనల గురించి అందరూ మెచ్చుకుంటున్నారు. అప్పుడు కర్మవీర అనే పత్రిక వచ్చేది. అందులో త్రివేణి గారు రాసినటువంటి కాశీయాత్ర అనే కథను సీరియల్లా ధారావాహికలా వేసేవారు. ఓ ముసలావిడ కాశీయాత్ర చేయాలనే గాఢమైన కోరికకు సంబంధించింది ఆ కథ. జీవితంలో ఒక్కసారైనా కాశీకి పోయి అంటే వారణాసికి పోయి అక్కడి దైవం విశ్వేశ్వరుణ్ణి పూజించడం పరమ పవిత్రమైన కార్యంగా హిందువులు చాలామంది భావించేవారు. హిందూ ధర్మం ప్రకారం ప్రతి వ్యక్తి తమ జీవితకాలంలో ఒక్కసారైనా సరే కాశీకి వెళ్ళి ఆ కాశీ విశ్వనాథుణ్ణి కనులారా చూసి మనసారా పూజించడాన్ని అతి పవిత్రమైనటువంటి కార్యంగా భావిస్తారు. ఆ ముసలావిడ కోరిక కూడా అదే. కాశీకి పోవాలనేటటువంటి ఆ ముసలావిడ తాపత్రయాన్ని, తపనని, మిక్కిలి ఉత్కంఠని వర్ణించడమే నవల ముఖ్య అంశం. అందులోనే ఉపకథగా ఒక అనాథ యువతి కథ ఉంది. ఆవిడ పెళ్లి చేసుకోవాలనుకుంది. అంటే ఆ అనాథ యువతి ఎవరూ లేనటువంటి దిక్కులేని ఆ స్త్రీ పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ విషయం ముసలావిడ దృష్టిలో పడుతుంది. అంటే కాశీయాత్రకు వెళ్ళాలి అనుకున్నటువంటి ముసలావిడికి తెలుస్తుంది. ఆ అనాథ యువతి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, కానీ పెళ్లి చేసుకునేందుకు ఆ అనాథ యువతి వద్ద డబ్బు ఉండదు. ముసలావిడ జాలితో తను కాశీకి పోయేందుకు కూడబెట్టుకున్నటువంటి డబ్బంతా ఆ అనాథ యువతికి ఇచ్చేస్తుంది. ఈ అనాథ యువతి ఆనందం కాశీ విశ్వనాథుణ్ణి పూజించటం కంటే ముఖ్యమైంది అంటుంది ఆ ముసలావిడ. సుధామూర్తి గారి అమ్మమ్మ కృష్ణక్క ఎన్నడూ బడికి పోయి చదవలేదు. ప్రతి బుధవారం పత్రిక వచ్చేది. రాగానే తర్వాత కథ చదివి వినిపించేది సుధామూర్తి. కథ వింటూ ప్రపంచాన్నే మర్చిపోయేది సుధామూర్తి వాళ్ళ అమ్మమ్మ కృష్ణక్క. విన్న తర్వాత అంటే కథ విన్న తర్వాత కథంతా పొల్లు పోకుండా తిరిగి చెప్పేది. సుధామూర్తి గారి అమ్మమ్మ కూడా కాశీకి పోలేదు. తానే కథలోని ముసలమ్మ అనుకునేది ఆవిడ. అందువల్లనే తర్వాత ఏం జరిగింది అని తెలుసుకునేందుకు మహా ఆరాటపడేది, బాగా తాపత్రయపడేది. సీరియల్ చదవమని సుధామూర్తిని మహా వేధించేది. అంటే అదే పనిగా వెంటపడి అడిగేది. కొత్త కథాభాగం విన్న తరువాత గుడిలో తన స్నేహితుల మధ్యకు చేరేది. సుధామూర్తి అప్పుడు చిన్న పిల్ల కాబట్టి చిన్న పిల్లలందరూ కూడా దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళు. కథను గురించి ఆవిడ స్నేహితులతో చర్చించేది. అంటే సుధామూర్తి వాళ్ళ అమ్మమ్మ ఆవిడ స్నేహితులతో ఆ కథను గురించి చర్చించేది.
ఆ కథ గురించి అంతగా ఎందుకు మాట్లాడుకునేవాళ్ళో సుధామూర్తికి అప్పుడు తెలిసేది కాదు. ఒకసారి బంధువులతో కలిసి పొరుగుళ్ళో పెళ్ళికెళ్ళింది సుధామూర్తి. ఆ రోజుల్లో వివాహం అనేది ఓ గొప్ప విశేష కార్యం. వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఆనందించారు. పెద్దలకు పెళ్లి హడావుడి, పిల్లలకేమో అంతు లేకుండా తినడం, ఆడుకోవడం. దొరికిన స్వతంత్రాన్ని భలే బాగా అనుభవించారు పిల్లలు. 2 రోజుల్లో తిరిగి వద్దామనుకున్నటువంటి సుధామూర్తి వారం రోజులు అక్కడే ఉండిపోయారు. ఊరికి తిరిగొచ్చి అమ్మమ్మను చూశారు సుధామూర్తి. అమ్మమ్మ కళ్ళ వెంట నీరు కారుతున్నది. ఎంత కష్టం వచ్చినా కన్నీరు పెట్టని అమ్మమ్మ ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు సుధామూర్తికి. ఆమెకి ఆశ్చర్యం వేసింది. ఏం కారణమై ఉంటుంది అని సుధామూర్తికి దిగులు పట్టుకుంది. అవ్వా, నువ్వు బాగున్నావు కదా, అంతా బాగుంది కదా అని అడిగింది సుధామూర్తి వాళ్ళ అమ్మమ్మని. ఉత్తర కర్ణాటక కన్నడంలో అవ్వ అంటే అమ్మ అని అర్థం. సుధామూర్తి వాళ్ళ అమ్మమ్మని అమ్మ అంటే అవ్వ అని పిలిచేవారు. సుధామూర్తి వాళ్ళ అమ్మమ్మని అవ్వా, నువ్వు బాగున్నావు కదా, అంతా బాగుంది కదా అని అడిగితే ఆమె తలూపింది కానీ మాట్లాడలేదు. ఎందుకోలే అనుకొని తర్వాత సుధామూర్తి ఆ విషయం గురించి మర్చిపోయింది. రాత్రి భోజనాలైన తర్వాత అందరూ డాబా మీద పడుకున్నారు. వేసవికాలం. పూర్ణ చంద్రుడు అంటే నిండు చందమామ ఆకాశంలో వెలుగుతున్నాడు. చల్లని వెన్నెల కురుస్తోంది. అవ్వొచ్చి సుధామూర్తి పక్కన కూర్చుంది. ప్రియంగా సుధామూర్తి నొసలు నిమిరింది. ఆవిడేవో చెప్పాలనుకుంటుందని అర్థమైంది సుధామూర్తికి. అప్పుడు ఏమవ్వా అని అడిగింది. ఏమవ్వా అని ప్రేమగా అడిగినటువంటి సుధామూర్తితో వాళ్ళమ్మమ్మ, నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. నా ఆలనా పాలన చూసేందుకు అంటే నా మంచి చెడ్డలు చూసేందుకు, సలహాలిచ్చేందుకు ఎవరూ లేరు. మా నాన్నకేమో ఎప్పుడూ పనే. ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు అనవసరం అని అనుకునేవాళ్ళు. కాబట్టి నన్ను బడికి పంపలేదు. చిన్నతనంలోనే పెళ్లి చేశారు, పిల్లలు పుట్టారు, తీరిక లేకుండా పోయింది. ఆ తర్వాత మనుమలు మనుమరాళ్ళు వచ్చారు. వాళ్లకు వండడం పెట్టడం చాలా సంతోషంగా ఉండేది. అప్పుడప్పుడు చదువుకోలేదని బాధపడేదాన్ని. అందుకే నా పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని నిర్ణయించుకున్నాను అని చెప్పింది. అప్పుడు సుధామూర్తికి 12 ఏళ్ళు, అమ్మమ్మకి 62 ఏళ్ళు. ఈ అర్ధరాత్రి తన జీవిత కథ సుధామూర్తికి ఎందుకు చెబుతున్నట్లు? ఆమెంటే సుధామూర్తికి చాలా ఇష్టం, మహా ఇష్టం. ఈ కథ చెప్పడానికి ఏదో కారణం ఉంది అని అనిపించింది సుధామూర్తికి. అప్పుడు సుధామూర్తి వాళ్ళ అమ్మమ్మ ముఖంలోకి చూసింది. ఆమె సంతోషంగా లేదు, కళ్ళ వెంట నీరు కారుతుంది. ఆవిడ చాలా అందంగా ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉంటుంది. అప్పటి ఆమె విషాద వదనం అంటే బాధాపూరితమైనటువంటి ముఖం ఇప్పుడు కూడా సుధామూర్తి కళ్ళకు కడుతుంది. ఎప్పుడు ఎంతో అందంగా నవ్వుతూ ఉండేటటువంటి వాళ్ళ అమ్మమ్మ ఆ రోజు అలా బాధపడుతూ ఉండడం చూసి సుధామూర్తి ముందుకు జరిగి ఆమె చెయ్యి పట్టుకుంది. ఏడవడం ఎందుకవ్వా, వద్దు, అసలు సంగతి ఏమిటి, నేనేమైనా చెయ్యాలనా అని అడిగింది సుధామూర్తి. అప్పుడు వాళ్ళమ్మమ్మ, అవును, నువ్వు సహాయం చెయ్యాలి. కర్మవీర మామూలుగా వచ్చింది, నువ్వు లేవు. పత్రిక తెరిచాను, కాశీయాత్ర కథ బొమ్మ చూశాను, కానీ చదవలేకపోయాను. నా చేతి వేళ్ళైనా తెలుసుకోగలవేమోనని వేళ్లను అక్షరాల మీదుగా చాలాసార్లు పోనిచ్చాను. ప్రయోజనం లేదని తెలుసు. నేను చదువుకొని ఉంటే ఎంత బాగుండేది. నువ్వు త్వరగా వస్తావని, చదివి వినిపిస్తావని 1000 కళ్ళతో నీకోసం ఎదురు చూశాను. అసలు ఆ ఊరికే వచ్చి అంటే నువ్వు పెళ్ళికి వెళ్ళినటువంటి పొరుగురికే వచ్చి నీ చేత చదివించుకోవాలనుకున్నాను.
ఊళ్ళో ఎవరినైనా చదవమని అడగొచ్చును, కానీ ఎందుకో నాకు ఇష్టం లేదు. అస్వతంత్రంగా నిస్సహాయంగా ఉన్నట్లుగా అనిపించింది. మనకు డబ్బుంది, స్వతంత్రంగా ఉండలేకపోతే డబ్బెందుకు అనింది అవ్వ. అప్పుడు సుధామూర్తికి ఏం చెప్పాలో తెలియలేదు. అవ్వ ఇంకా చెప్పింది, రేపటి నుంచి కన్నడం అక్షరాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. బాగా కష్టపడతాను. సరస్వతీ పూజ నాటికి పూర్తి చేస్తాను. ఆ రోజు నాకై నేను నవల చదవాలి, స్వతంత్రంగా ఉండాలనిపిస్తున్నది అని చెప్పింది అవ్వ. అవ్వ ముఖంలో నిర్ణయంతో కూడినటువంటి నమ్మకం కనిపించింది సుధామూర్తికి. సుధామూర్తి నవ్వింది. 62 ముసలమ్మవి అక్షరాలు నేర్చుకోవాలనుందా అవ్వ? జుట్టంతా తెల్లబడింది, చర్మం ముడతలు పడ్డది, కళ్ళద్దాలు వచ్చాయి, వంటిల్లే లోకం నీకు అంటూ ఆకతాయితనంతో అంటే తుంటరితనంతో పెద్దామెను అంటే వాళ్ళ అమ్మమ్మను గేలి చేసింది, ఎగతాళి చేసింది. అప్పుడు వాళ్ళమ్మమ్మ చిరునవ్వు నవ్వింది. మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాను. ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా సరే వాటన్నింటినీ దాటుతాను, అధిగమిస్తాను. అందరికంటే ఎక్కువగా కష్టపడతాను, నిజంగా కష్టపడతాను. నేర్చుకునేందుకు వయసు అడ్డం కాదు అంది అమ్మమ్మ. అంటే నాకు ఇప్పుడు 62 అయినా సరే నేను కష్టపడి అక్షరాలు నేర్చుకొని చదవడం నేర్చుకుంటాను. ఆ నవలని నాకు నేనుగా స్వతంత్రంగా చదువుతాను అని చాలా నమ్మకంతో చెప్పింది. మర్నాడే అంటే ఆ తర్వాత రోజే చదువు చెప్పడం ఆరంభించింది సుధామూర్తి. అవ్వ అద్భుతమైనటువంటి విద్యార్థిని. హోంవర్క్ అద్భుతంగా చేసింది, చదువుతుంది, మళ్ళీ మళ్ళీ చదువుతుంది, రాస్తుంది, ఒప్పగిస్తుంది. అంటే ఆమె కష్టపడి నేర్చుకుంటుంది అన్నీ కూడా. అవ్వకి ఏకైక ఉపాధ్యాయుని సుధామూర్తి. అవ్వేమో సుధామూర్తికి మొట్టమొదటి విద్యార్థిని, ప్రప్రథమ విద్యార్థిని. 12 ఆ చిన్నారి సుధకు భవిష్యత్తులో ఏదో ఒక రోజున ఆమె టీచర్ అవుతుందని, 100 మంది విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ బోధిస్తుందని ఆనాడు తెలియదు. యథాప్రకారం దసరా వచ్చింది. అప్పటికి కాశీయాత్ర పుస్తక రూపంలో వచ్చింది. ఆ నవలను రహస్యంగా కొనింది సుధామూర్తి. అమ్మమ్మ సుధామూర్తిని పూజ గదిలోకి రమ్మన్నది. ఓ స్టూల్ మీద కూర్చోబెట్టింది. లంగా జాకెట్ గుడ్డ బహుమానంగా ఇచ్చింది. వంగి సుధామూర్తి కాళ్లకు మొక్కింది. అప్పుడు సుధామూర్తి బెదిరిపోయి కాళ్ళు వెనక్కి తీసుకుంది. ఈ పని అసాధారణం. అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కరించరు, చిన్నవాళ్లే పెద్దవాళ్ళకి నమస్కరించాలి. కానీ వాళ్ళ అమ్మమ్మ సుధామూర్తి కాళ్లకు మొక్కేసరికి సుధామూర్తి బెదిరిపోయి తన కాళ్ళని వెనక్కి లాగేసుకుంది. ఎప్పుడు మనం గౌరవ సూచకంగా దేవుడి పాదాలు, పెద్దల పాదాలు, గురువుల పాదాలు తాకుతాం. పెద్దలు పిల్లల పాదాలు తాకరు. ఇది మన చాలా గొప్ప సంప్రదాయం. స్వయంగా అవ్వే మనవరాలి పాదాలు పట్టుకోవడం అనేది మన సంప్రదాయం తలక్రిందులైనట్టు. ఇది సరైంది కాదు అనుకుంది సుధామూర్తి. అప్పుడు వాళ్ళమ్మమ్మ ఏం చెప్పిందంటే, నే తాకింది గురువుగారి పాదాలు కానీ నా మనవరాలి పాదాలు కాదు. నాకు ప్రేమగా పాఠాలు చెప్పిన టీచర్వి నువ్వు. ఇప్పుడు ఏ నవలైనా సునాయాసంగా అతి సులభంగా చదవగలను నేను. ఇప్పుడు నేను స్వతంత్రురాలిని. ఇదంతా కూడా నీ వల్లనే జరిగింది. నువ్వు నా టీచర్వి. నా టీచర్ను గౌరవించడం నా ధర్మం. వయోభేదాన్ని, ఆడ మగ తేడాను పాటించకుండా గురువును గౌరవించాలని మన శాస్త్రాల్లో రాశారు కదా అని చెప్పింది. ఆమె పాదాలు పట్టుకొని ప్రతి నమస్కారం చేసింది మనవరాలు సుధామూర్తి. మొట్టమొదటి విద్యార్థికి తన బహుమతిగా కాశీయాత్ర నవలని బహుమతిగా అందించింది. అవ్వ ఆ పుస్తకాన్ని ఎంతో ప్రేమగా చేతుల్లోకి తీసుకుంది.
కళ్ళకద్దుకొని ముద్దు పెట్టుకుంది. కాశీయాత్ర నవల రచయిత్రి త్రివేణి, ప్రచురణకర్త అంటూ గడగడా చదివేసింది. తన విద్యార్థి గడగడా చదవడం చూసినటువంటి ఆ బుల్లి టీచరు అంటే సుధామూర్తి, నా విద్యార్థిని అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది అని తెగ సంబరపడిపోయింది. చదువుకోవాలనేటటువంటి తపన, పట్టుదల ఉండాలే కానీ చదువుకు వయస్సు అడ్డం కాదు అని నిరూపించింది సుధామూర్తి వాళ్ళ అమ్మమ్మ. మీలో కూడా కొంతమంది నాకు మ్యాథ్స్ రాదు లేదా సైన్స్ అంటే భయం ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఏది రాదు అని అనుకోకూడదు. ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. అర్థం కాకపోతే మరోసారి అడిగి చెప్పించుకోండి. మీ వంతుగా మీరు కృషి చేయండి. ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి పట్టుదల, తపన ఉంటే, దానికి తోడు కృషి, ప్రయత్నం తోడైతే విజయం మీ సొంతం అవుతుంది. ఆల్ ద బెస్ట్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.